తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం భూపాలరెడ్డి గారి నాయకత్వం భూపాలరెడ్డి గారి నాయకత్వం సూర మహేష్ గారి కారు గుర్తుకే సూర మహేష్ గారి కారు గుర్తుకే సూర మహేష్ గారి కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు మరి మొదటగా మొదటి వార్డులో ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షుడు యాట శేఖర్ రెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ మా 3 వార్డులకు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ప్రదీప్ యాదవ్ గారు మరి అదేవిధంగా మన మొదటి వార్డుకి కౌన్సిలర్గా అనౌన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున సూర మహేష్ గారికి మరి అదేవిధంగా మరి లక్ష్మయ్య గారు ఆకునూరి మరి అదేవిధంగా యాట సత్యరెడ్డి గారికి యాట శ్రీనివాసరెడ్డి గారికి మరి అదేవిధంగా మరి అందరి పేర్లు చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. మరి సిపిఎం పార్టీ మహిళ యాదయ్య గారికి మరి అదేవిధంగా సింగన్ రాములు గారికి తర్వాత అందరి పేర్లు చెప్పినట్టే మీరు అందరు గట్టిగా కొడితే వాళ్ళంతా సంతోషపడతారు. మరి పానగారు నిజంగా కూడా ఎప్పుడు వచ్చినా నన్ను గౌరవించింది. అన్నిటికన్నా ముఖ్యంగా నా జీవితంలో ఎప్పటికి గుర్తుపెట్టుకునేది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు నన్ను మెజార్టీ ఇచ్చినటువంటి పానగల్లు గడ్డ. అందుకే నేను మర్చిపోకుండా మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మీరు మరి నా పని ఏ విధంగా చేస్తున్నామో మీకు అందరూ కూడా తెలుసు. మరి ఈ రోడ్ విషయంలో కానీ ఈ రోడ్ ఎప్పుడో మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు అటు స్టార్ట్ చేసి దాన్ని ఆపేసి దాన్ని వదిలేసింది. మరి ఎమ్మెల్యే కాగానే మన వాళ్ళని ఇక్కడే ఈ యాదయ్య ఇంటికాడ నాగునూరు యాదయ్య వాళ్ళ ఇంటికాడ ఆ రోడ్ వస్తే మనకి ఏరియా అంతా డెవలప్ అవుతుంది, మంచిగా ఉంటుంది అంటే నేను ఎమ్మడే ప్లాన్ చేసి మన వాళ్ళందరినీ కూడా ఏం చేస్తే బాగుంటుందని కూర్చోబెట్టి మరి వెంటనే కలెక్టరు ఆర్డీఓ తర్వాత జేసీని అందరిని కూడా ప్లాన్ చేసి ఇమ్మీడియట్లీ దానికి సంబంధించినటువంటి పెదవంశులను కూడా పిలిచి మాట్లాడి మరి ఆ రోడ్డు వెంటనే వేయించినటువంటి సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. ఆ రోడ్ వేయడంతో ఇవాళ పానగాలకు ఒక కళ వచ్చింది. మరి ఆ తర్వాత మరి హైవే ఈ విషయంలో కూడా మీరు మరి గతంలో ఏ విధంగా ఉండేనో మీకు అందరూ కూడా తెలుసు. ఒక బండి వస్తే ఇంకో బండి ఓరానటువంటి పరిస్థితి ఉంది, ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నటువంటి సందర్భం ఉండే. కానీ మరి మీరు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత మరి ఆ హైవేని మరి ఇబ్బంది లేకుండా మరి వెంటనే మరి ఇండ్ల విషయంలో కూడా వాళ్ళ ఇల్లు పోయినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. మరి వాళ్ళందరూ కూడా నేనే ప్రత్యేకంగా 3 సార్లు 4 సార్లు వచ్చి కలెక్టర్ని జేసీని తర్వాత ఆర్డీఓని అందరినీ కూడా ఫీల్డ్ మీద తీసుకొచ్చి మరి ఆ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈని డిఈలని ఎస్సీలను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి టేప్ బట్టి గొల్పించి మరి ఏ విధంగా మరి ఆ రోడ్డు కంప్లీట్ చేసి అలా మరి ఆ యొక్క మన ఫ్లైఓవర్ కూడా ఎంత తొందరగా పూర్తి చేసినామో మీకు అందరూ కూడా తెలుసు. మరి దాన్ని ఆ రోడ్ వేయడంతో ఆ పానగాళ్ళు ఫ్లైఓవర్ వేయడంతో అలా పానగాళ్ళకు ఒక అందము ఒక రూపం వచ్చింది. అవునా కదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అన్నిటికన్నా ముఖ్యంగా యాక్సిడెంట్లు చాలా తగ్గిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. మరి ఆ రోడ్ వేస్తున్నటువంటి క్రమంలో ఇల్లు కోల్పోయిన వారికి కూడా పాపం మేము దగ్గరుండి మిమ్మల్ని నేను అన్ని విధాలా కాపాడుతాను. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ అమౌంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ను కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకు నేను మళ్ళా అమౌంట్ ఇప్పించినటువంటి సందర్భం, రెండోసారి కూడా అమౌంట్ ఇచ్చినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2 సార్లు డబ్బులు ఇప్పించినటువంటి సందర్భం వాళ్ళు హ్యాపీ. మరి అట్లనే మరి మనము ఇంకా చేయాల్సినటువంటి ఈ పానగల్ని ఒక టౌన్లో మన నల్గొండ టౌన్ ఎట్లుందో ఈ పానగల్ కూడా అట్లా చేయాలని ఆలోచన చేసి మరి నల్గొండ ఐటీ హబ్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ మీదకి 40 ఫీట్ల రోడ్డు
మరి అదేవిధంగా ట్యాంక్ బండుని మొత్తం ఇంకా ఇప్పుడు ఉన్న కట్టకు డబల్ చేసి 45 ఫీట్ల 45 మీటర్లు అంటే దగ్గర 100 ఫీట్ల వెడల్పుతో చేసి 150 ఫీట్లేమో చేసి దాని సుందరీకరణ చాలా మరి పర్యాటక స్థలంగా అంటే ట్యాంక్ బండ్ కన్నా ఇంకా మంచిగా చేయాలనే ఆలోచనతోటి ట్యాంక్ బండ్ కానీ ఛాయ సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర ఈ ఆలయాలన్నీ కలిపి 234 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినటువంటి సందర్భం మీకు తెలుసు. దాని శిలాఫలకం కూడా ట్రాక్టర్ సెంటర్లో ఉంటుంది. మరి ఇవాళ ఆ పనులన్నీ కూడా అయిపోయినటువంటి సందర్భం. ఆ ఫండ్స్ అన్నీ కూడా మరి వేరే దగ్గర మలిపేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనేమో పానగాళ్ళు బాగుపడాలని నేను తెచ్చిన తర్వాత నన్ను ఎందుకో దుర్మార్గంగా ఓడగొట్టి అభివృద్ధి చేసినోడిని ఓడగొడతారా అనేది నాకు అర్థం కాలేదు. మరి అలా పానగల్లో నేను వచ్చినప్పుడు నీళ్ళ సమస్య ఉండేది, తాగడానికి చాలా ఇబ్బంది. పక్కనే ఉదయ సముద్రం ఉండేది, ఈ పానగల్లో నీళ్లు సరిగ్గా లేనటువంటి సందర్భం. పక్కనే ఎవరికి కూడా చాలా మందికి ఎప్పుడు నీళ్ళ సమస్య ఉండేది. వెంటనే నేను వచ్చిన తర్వాత ఆ నీళ్ళ సమస్యను వెంటనే కంప్లీట్ చేయాలని ఆ అధికారులందరినీ కూడా ఆదేశించి మొత్తం నీళ్ళ సమస్య లేకుండా చేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. మరి నీళ్ళని తాగించడం, రోడ్లను డెవలప్ చేసినాం. మరి నేను ఇంకా నా కళ అసలు పానగల్ అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి పర్యాటక స్థలంగా తయారు చేయాలని నేను మరి ట్యాంక్ బండ్ 234 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ దాంతోపాటు మన కళ దాన్ని మ్యూజియం కాకుండా ఇంకోటి శిల్పకళా వేదిక ఏర్పాటు చేయాలని మన సోమేశ్వర అపోజిట్ మన పీజీ కాలేజ్ ఏదైతుందో దాన్ని కూడా తీసేసుకున్నాం. మనం అసలు అందంగా చాలా చక్కగా అవి డెవలప్ అయితే ఇవాళ మనకి ఏదో రకమైనటువంటి మీ యొక్క గౌరవం పెరిగేది, మీ ఆస్తుల విలువలు పెరిగేది, ఇవాళ మీరందరూ కూడా బాగుండేది. అట్లనే దాంతోపాటు ఒలబ్రావు చెరువు నక్లెస్ రోడ్ అసలు నేను అది మీరు ఆ డిజైన్ చూస్తే మీరు ఊహించని రీతిలో తయారు చేసిన. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా బాగుండాలి, ఒక్కొక్క ఎకరం విలువ చాలా పెరగాలి, పానగల్లో బాగుపడాలని నేను చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఆ రోజు ఎందుకో మరి నా మీద కనికరం లేదు, డెవలప్మెంట్ చేసిన వాళ్ళు అట్లనే ఓడగొడతారేమో తెలియదు. కానీ ఏదైనా గాలి అట్లా వచ్చింది పోయినాం. కానీ ఒక్కసారి ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. ఎవరైతే పానగల్లుని లెక్క చేయకుండా ఇవాళ 234 కోట్ల రూపాయలను ఇక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళ ఇష్టం ఉన్న జాగాలలో పెట్టుకొని మరి నాణ్యత లేని సీసీ రోడ్లు వేసి ఆగం చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఏం చేస్తారులే పానగల్లో అనుకొని ఇవాళ ఆ 234 కోట్ల రూపాయలు మీకు సంబంధించినటువంటి డబ్బులని ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అనుచరులు రైటు లెఫ్ట్లు తీసుకుపోయినరు, మీకు మీ అభివృద్ధిని ఆపిండ్రు అనేది కూడా మళ్ళొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇవాళ అభివృద్ధిని ఆపిన దుర్మార్గులని ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 వార్డులని సూర మహేష్ని కానీ తర్వాత పెరక యాదవ్ని కానీ 2 కూడా అత్యధిక మేయర్తో గెలిపిస్తారనే నమ్మకం విశ్వాసం నాకు ఉంది. మీరు ఎంతో మందిని ఆనాడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా మీరు అనుకోని అదే నాయకత్వం మీరు అనుకోని గుంపుగా తయారై, ఎందుకంటే ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా మరి ఈ నాయకత్వమే ఆ రోజు కమ్యూనిస్టులు తెలుగుదేశం కలిసి మరి ముందుకు పోయినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ రోజు కూడా మళ్ళీ కమ్యూనిస్టులను కలిసిన మీ నల్గొండలో మన వాళ్ళం మేము అనుకున్నాం ఎక్కడ ఏమన్నా పోనీ, కానీ ఈ నల్గొండ గడ్డ మీద మరి ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమ్యూనిస్టులను అవమానపరిచిండ్రు, నంద్యాల స్మార్ట్ని అవమానపరిచిండ్రు, వారికి వ్యతిరేకంగా మీ వెంటే ఉంటాం అని వాళ్ళు మేము మనం కలిసి ఇవాళ మిత్రపక్షంగా ఇవాళ సిపిఎం పార్టీ టిఆర్ఎస్ పార్టీ 2 కలిసి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రెస్టేజ్గా తీసుకోండి. ఓకే, జరిగిపోయినటువంటి నష్టం జరిగిపోయింది. మనం చేయాల్సినటువంటి అభివృద్ధి రానున్న రోజులు ఎక్కువ రోజులు ఏం లేదు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళా మీ అందరి దీవెనలు ఆశీస్సులతోటి మళ్ళా గెలిచేది మనమే. తర్వాత వాళ్ళు ఇలా 234 కోట్ల రూపాయలు తీసుకుపోయినరు, మళ్ళీ నేను 500 రూపాయలతోటి ఈ యొక్క నేను అనుకునే ఎందుకంటే నా మనసులో కళ ఉంది.
ఆ కళని నిరూపించుకునేదాకా నేను భూపాలరెడ్డి మరి పోరాటం ఉంటుందని కూడా మరి అట్లనే ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది అని మీరు ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా కూడా నాకు ఓట్లు పడకపోవడానికి కేసీఆర్ గారు గద్దె దిగడానికి కారణాలు రైతులకు సంబంధించినటువంటి మోసపు మాటలే, మరి అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి మోసపు మాటలే, మరి వృద్ధుల వితంతులకు ఇచ్చినటువంటి మోసపు మాటలతోటి కేసీఆర్ దిగిపోయింది. కానీ కేసీఆర్ గారు ఓడిపోలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో, మరి ఒకటి మొదటగా అన్యాయం జరిగింది. ఇలా 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి పట్టించుకోకుండా పెట్టుబడి సాయం ఇస్తామని, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఒక్కసారి ఇచ్చి ఇప్పటికీ మరి ఇంకా 3 సార్లు ఇవ్వాల్సినవి ఎగ్గొట్టి ఇక రావు, ఇయ్యరు కూడా. మరి ఒక్కొక్క రైతుకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 50,000 కేసీఆర్ గారు ఇస్తుండే, 10 ఎకరాలు ఉన్న వారికి 1,00,000 రూపాయలు వస్తుండే. మన ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు అన్నీ వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత నష్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మన 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తాని చేసిండ్రా? 30% మందికి వచ్చింది, 70% మందికి రుణమాఫీ కాలే. 70% రుణం రైతులకు రాకుండా అన్యాయం జరిగిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. దాంతోపాటు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినం లోపల వచ్చేది, అవి కూడా బంద్ అయిపోయినాయి. ఇవాళ మహిళలకు అన్నిటికన్నా మహిళలు ఎట్లా ఉరికిండ్రు, రయ్యను ఉరికిండ్రు, ఓటేసి వచ్చిండ్రు. చేయి గుర్తు భార్యకు చెప్పలే, భర్తకు చెప్పలే, కొడుకులకు చెప్పలే. ఏంది కారణం అని చూస్తే 2,500 ఇస్తారని మరి ఓటేసి వచ్చినాక ఎవరికి వేసినామంటే మనకి వేసినామని చెప్పింది. కానీ డబ్బలు వేసింది కాంగ్రెస్కి వేసి వచ్చింది. ఇప్పుడు చెప్తుంది ఆమె, ఏమి చెప్తుందంటే అయాల 2,000 ఇస్తే 2,500 ఇస్తానే మరి ఇవాళ ఇస్తలేడు అని మరి ఇప్పుడు బయటపడుతున్నారు ఆ యొక్క మహిళలు. మరి మన వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు 200 నుంచి 2,000 రూపాయలు చేస్తే అప్పుడు నా పెద్ద కొడుకు అన్నారు ముసలోళ్ళు. ఏడాది ఇట్లా అనేది వచ్చిందా? పెరికే యాదయ్య గారు రండి. వృద్ధులు ఏడాది నా పెద్ద కొడుకు కేసీఆర్ అనేది. అట్లాంటి తీరా ఎన్నికల టైం రాగానే ఎన్నికల టైం రాగానే ముసలోళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించారు. వాళ్ళు ఎందుకు ప్లేట్ ఫిరాయించారంటే వాళ్ళు కూడా 2,000, 4,000 ఇస్తానేసరికి రయ్యకి ముసలోళ్ళు. నేను ఒక బూత్లో నేను తిరుగుతున్న ముసలాం నాకే ఓటేస్తుందని నిక్కి చూసిన చక్కా పోయింది. నీ తల్లి చేతిగా గుర్తుంది, అమ్మ కొంప ముంచిన ఇల్లు ఏదో సంథింగ్ లోపడంగా జరుగుతుందిరా అనుకున్నా. అంటే ఓట్లు కన్ఫ్యూజ్ కాకుండా చేయకూడదు, గుద్ది పాడేసి. కానీ ఇలా కన్ఫ్యూజ్ చేసిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఇలా కన్ఫ్యూజ్ చేసి మోసం చేసి ఇలా ప్రజల ఓట్లు తీసుకున్నారు. గద్దె మీదకి వచ్చి ఇలా రైతులని, మహిళలని, తర్వాత కార్మికులని, తర్వాత అందరినీ, ఉద్యోగస్తులని అందరినీ మూట కట్టి మోసం చేసి ఎవరి మాటలు వినే పరిస్థితి లేదు. ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతు సోదరులారా. ఇవాళ రైతులు పంట పండించుకుందామంటే యూరియా దొరకలేదు. యూరియా దొరకాలంటే యాప్ పెట్టిండు ఆయన. యాప్ పెడితే యాప్ కొడితే అది మరి మన హుజూర్నగర్ లేకపోతే కోదాడలో చూపిస్తే ఆ క్షణంలో యాప్లో బుక్ చేసుకోకపోతే మళ్ళీ అయిపోతాయి కాబట్టి మళ్ళీ ఏమన్నా కానీ మనం యాప్ నొక్కితే ఓకే అయితే మనం పోయి కోదాడ హుజూర్నగర్లో తెచ్చుకోవాలి. ఎన్ని తెచ్చుకోవాలి? ఎకరానికి ఒకటే. మొదటిసారి ఒకటే కాబట్టి కోదాడు పోయి 2 బస్తాలు 3 బస్తాలు 3 ఎకరాలు ఉన్నోడు తెచ్చుకోవాలి. ఇది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన. ఇంకా పత్తి పండిస్తే మీరు అమ్ముకోవాలంటే అమ్ముకునే స్వేచ్ఛ లేదు. యాప్లో బుక్ చేసుకుంటే ఆ యాప్లో ఆ డేట్ ఇస్తే ఆ డేట్ నాడు పోతే ఆడ 20 క్వింటాలు 30 క్వింటాల్లో మీకు ఓకే అయితే ఆ 30 క్వింటాల పత్తి మీరు అడిగి తీసుకపోతే ఆయన జోకితే మళ్ళీ ఆడ యాప్ ఓపెన్ చేస్తే అందులో 10 క్వింటాలు ఉంటే 10 క్వింటాలే చూపిస్తుంది. అది మళ్ళీ 20 క్వింటాలు రిటర్న్ తెచ్చుకోవాల్సింది. ఆడ మేము ఏం చేసే పరిస్థితి లేదు. ఇది రైతులు
స్వచ్ఛందంగా వాళ్ళు పండించిన పంట అమ్ముకోవాలంటే యాప్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో రైతు సోదరులారా ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక మంచి పాలకుడిని, మనని ఇష్టపడే నాయకుడిని, మనని ప్రేమించి మనం బాగుపడాలనే నాయకుడిని ఓడగొట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ యూరియా కావాలంటే యాప్ అయిపోయింది, పత్తి అమ్ముకోవాలంటే యాప్ అయిపోయింది, రేపు ఒడ్లు అమ్ముకోవాలంటే కూడా యాప్ చేయబోతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. యాప్ కావాలన్నా కాంగ్రెస్ను ఓడగొట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి రైతు సోదరులారా. యాప్ కనుక వచ్చిందనుకో మీరు పండించిన ఒడ్లు యాప్ల బుక్ అయితేనే మీరు ఐకేపీ సెంటరో లేకపోతే పిఎస్సి సెంటరో లేకపోతే ఇంకో దగ్గర పోయి పోసి రావాలి. యాప్ల బుక్ కాకపోతే ఒడ్లు మీరు తీసుకుపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు, మొన్నటిదాకా కేసీఆర్ రయ్యన వస్తే ఆయన పొలం కూడా ఆయన ట్రాక్టర్ ఆయన ఫోన్ చేస్తాడు, హలో అంటే ఆయన మన హార్వెస్టర్ ఆయన వచ్చి వస్తాడు, ట్రాక్టర్ ఆయన ఫోన్ చేస్తే అలా ట్రాక్టర్ డబ్బులు పడుతుంది. ట్రాక్టర్ డబ్బులు పడ్డాక ఆడ పోసిరాపో, ఆడ మన పానగాల పక్కన అది ఉంటుంది ఐకేపీ సెంటర్లో పోసిరాపో అంటే ఆడే పోయి పోసి వస్తాడు ట్రాక్టర్. ఆ కుప్పేడు ఉందో తెలియని పరిస్థితి ఇవాళ రైతులకు, గంత స్వేచ్ఛ ఉండే రైతులకు. ఇవాళ రేపు రాబోతుంది పెద్ద డేంజర్. ఎందుకంటే రైతుల దగ్గర ఒడ్లు కొనొద్దు అనేది మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే ఇలా పత్తిది యాప్ పెట్టిందంటే రైతుల దగ్గర ఉన్న పత్తి మనం కొనొద్దు, దళారులు కొనుక్కొని ఏమన్నా కానీ అనేది కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలన. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలన రేపు యూరియాకు పెట్టింది యాప్, రేపు వడ్లకు పెడుతుంది. వడ్లకు పెట్టింది ఒడ్లు కొనొద్దు, ఏదో రకంగా తప్పించుకోవాలనే ఆలోచనతో ఇలా యాప్ పెట్టబోతుంది. ఆ యాపే పెడితే కన్నా సీత శరలు వస్తాయనేది కూడా రైతు సోదరులకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా ఆలోచన చేసుకొని ఓట్లు వేయకపోతే చాలా ఇబ్బందుల పాలు అవుతాం. మనకు అన్నిటికీ ఇలా శ్రీరామ రక్ష, మనకు అండ దండ కేసీఆర్ గారి నాయకత్వం. నాయకత్వాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం సరైనటువంటి సమయం. ఈ సమయంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుని గెలిపించుకుంటే కాంగ్రెస్ బుద్ధి వస్తుంది, మళ్ళీ భయమన్న స్టార్ట్ అవుతుంది. దాంతో కొద్దినన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనులు చేస్తారని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కావడానికి కూడా మనమే కారణం. ఎందుకంటే 1500 కోట్ల రూపాయలతోటి ఈ నల్గొండని అభివృద్ధి చేసినాం కాబట్టికనే, మున్సిపాలిటీని అభివృద్ధి చేసినాం కాబట్టికనే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. గతంలో ఏనాడు కూడా 20 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రిగా ఉండి ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ కాలేదంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేయలే. గ్రామానికన్నా అధ్వానంగా ఉండే ఈ నల్గొండ, మీ పానగాళ్ళు ఎట్లుండేనో మీ పందులు కుసకుస ఉండేది రోడ్ల మీద, అట్లాంటి వాసన వచ్చేది, ముక్కు మూసుకునేది. అట్లాంటి మీ పానగల్లుని మార్చినంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓన్ టౌన్ కాల్ నుంచి మీరు ఓల్డ్ సిటీకి పోండి, ఎట్లా తయారైందో మీరు చూడండి. మరిగూడ బైపాస్ నుంచి మీరు చూడండి, మన టౌన్లో పోతే ఏ విధమైనటువంటి రోడ్డు మారిందో. ఒక నెల రోజుల కింద అమెరికాకు బయట దేశాలకు పోయి వచ్చినటువంటి వాళ్ళు 6 నెలల కింద బయటకు పోయి వచ్చిన వాళ్ళు నల్గొండకు వస్తే ఇది నల్గొండేనా అనిపించే విధంగా నల్గొండని మార్చినారు. ఇంకా నేను ఇంకొక 6 నెలలు ఉంటే, ఇంకొక 6 నెలలు ఎన్నికలు లేటుగా వచ్చి ఉంటే ఇంకా మీ యొక్క ఛాయా సోమేశ్వర కంప్లీట్ పనులు స్టార్ట్ అయ్యేది, మీ వెంకటేశ్వర స్వామి పనులు స్టార్ట్ అయ్యేది, ఆ ట్యాంక్ బండ్ పనులు స్టార్ట్ అయ్యేది, ఈ వల్లభరావు చెరువు పనులు స్టార్ట్ అయ్యేది. ఇవాళ అవన్నీ కంప్లీట్ అయిపోతే ఈ నల్గొండ ముఖ చిత్రమే మారిపోయేది. దానికి కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇవాళ నిర్లక్ష్యం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తున్నారు వాళ్ళు సుఖం బిందు పొందు బంధు ఏమి లేదు. గాలిలో వస్తున్నారు, గాలిలో తిరుగుతున్నారు, గాలిలోనే పోతున్నారు, గాలి పాలన చేస్తున్నారు. ఎవరి గురించి అయినా పట్టించుకుంటున్నారా తమ్మి? దేని గురించి అయినా పట్టించుకుంటున్నారా? కనీసం ఒక ఎమ్మెల్యే మంత్రి ఉంటే కనీసం కలుద్దామంటే కూడా కలవలేనటువంటి పరిస్థితి. తాళ్ళు పెట్టి పోలీసు వాళ్ళు నెట్టి పడేసి ఆడబడుతున్నారు ఒక్కొక్కరు. ఇది మనకు కావాలన్నా పాలన? ఇట్లాంటి నాయకులు అవసరమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనకు గెలిచిన నాయకులు
గెలిచిన నాయకులు 30 లక్షలు 20 లక్షలు 25 లక్షలు తీసుకొని పార్టీలు మారినటువంటి సందర్భం మీకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే మనకి ఏం లాభమో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దయచేసి ఈసారన్న నీతిమంతులు నిజాయితీ పరులు మరి సూర మహేష్ నిజంగా కూడా ఆ రోజు చిన్న వయసులో అవకాశం వచ్చింది, పేరు కోసం మరి కష్టపడ్డాడు. మరి మనసులో ఏమాత్రం కల్మషం లేకుండా నిజంగా మరి ఈ యొక్క పానగల అభివృద్ధి కోసం అయ్యాలి. ఇంకా ఇష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆయనకు ఉన్నటువంటి ఛానళ్ళ ద్వారా అటు సీసీ రోడ్లు కానీ తర్వాత మోరీలు కానీ నీళ్లు కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఈ యొక్క పానగల అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం చేసిండు. మళ్ళీ దగ్గర మరి 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మరి ఒక పేద వ్యక్తి అయినా అసలు 1 రోజు 2 రోజులు అయితే నేను నిలబడలేనని బాధపడ్డాడు. నిలబడాలని ఉంది కానీ ఎట్లా అని ఆలోచన చేసి చాలా తర్జన పడి మీలాంటి వాళ్ళందరూ సహకారంతో ఏం కాదు పిల్ల నువ్వు నిలబడు, నువ్వు ఎందుకు వెనుక పోతున్నావు అంటే నిలబడ్డటువంటి వ్యక్తి. లాస్ట్ ప్రదీప్ కూడా ఎందుకనాలి కానీ అట్లా కాదు సూరమహేష్ నువ్వు నిలబడు, ఒకవేళ నువ్వు నిలబడని పరిస్థితి ఉంటే నేను రెడీగా ఉన్నా, ఎక్కడ కూడా పార్టీ కింద పడిపోవద్దు, ఇక్కడ జెండా ఎగరాలి కూడా మరి ఎంకరేజ్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఆ సందర్భంలోనే ప్రదీప్ నువ్వు ఇక ఏదైనా కానీ సూరమహేష్ని మరి అటు పేరుక యాదయ్యని వీళ్ళందరినీ గెలిపించుకునే దశలో మీరు అందరూ ఉండాలి, మనోళ్ళందరినీ కూడా సమన్వయపరచాలని మరి మాట్లాడి అందరినీ కూడా కన్విన్స్ చేసి ఇటు 1వ వార్డుకు సూరమహేష్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. మరి అట్లనే పేరుక యాదయ్య గారి గురించి కూడా మీకు తెలుసు, ఎందుకంటే మీకు అక్కడ 2 సంబంధాలే ఉంటాయి కాబట్టి మీరు కూడా పేరుక యాదయ్య గారు కూడా ఎట్లాంటి వాడో మీకు తెలుసు. సర్వే చేస్తే పేరుక యాదయ్య గెలుస్తుండు, సర్వే చేస్తే సూరమహేష్ గెలుస్తుండు. కానీ ఒకానొక దశలో మేము నిలబడలేమని లోపల బాధ, నా 4 గోడల మధ్యలోకి వచ్చి కళ్ళలో నీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు. ఎందుకంటే అక్రమాలు చేసింది లేదు, అక్రమ సొమ్ములు సంపాదించింది లేదు, మోసపు మాటలు చెప్పేది లేదు, ఒకరి సొమ్ము గుంజుకునేది లేదు, లేకపోతే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టి తగాదాలు పెట్టి సంపాదించుకునేది లేదు. అందరూ బాగుండాలి, మేము కష్టపడి సంపాదించుకోవాలనే తత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అలా మన వాళ్ళు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి మరి అటు సూరమహేష్ కానీ ఇటు పేరుక యాదయ్యని కానీ 2 కారు గుర్తులు ఇక్కడ గెలిపించాలని. 3వ వార్డు పేర్ల అశోక్ కూడా అట్లాంటి క్యాండిడేటే, ఆయన కూడా ఎప్పటి నుంచో మన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి 3వ వార్డులో కూడా కారు గుర్తు. ఇక్కడి నుంచి మొదలైతే పానగల్లి నుంచి మొదలైతే ఇవాళ నల్గొండ అంతా కార్లు గెలిపించాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది ప్రచారం స్టార్ట్ చేసినా పానగల్లికే వస్తాను. న్యాచురల్గానే ఇచ్చింది. ఇవాళ నేను ప్రోగ్రామ్ కూడా ఉంది అనుకోలే, నేను సడన్గా ఫోన్ చేసి ఇట్లా మేము ముసును రావాలంటే వస్తున్నాను వచ్చేసిన. ఎప్పుడు నేను న్యాచురల్గా చూస్తున్నా, ఎప్పుడు ఈ పానగల్లే స్టార్ట్ అవుతుంది నా విజయానికి. ఇదివరకు ఇండిపెండెంట్ అప్పుడు కూడా ఇట్లా ఫోన్ చేసినా ఎందుకో అప్పుడు యాదయ్య వీళ్ళు మనోళ్ళు ఉండి వీడికి రావాలి అంటే ఎమ్మడే వచ్చిన ఆడ యాదయ్య ఇంటికాడ మీటింగ్ అయింది. నేను వస్తూ అనుకున్నా, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యే టైంలో కూడా ఒకసారి అట్లనే ఫస్ట్ ఏదో ఫోన్ చేయగానే ఇక్కడ ఉన్నాం కూర్చున్నాం రాండి అంటే ఆడికి వచ్చినాం. ఇట్లనే ప్రతిసారి కూడా మళ్ళీ వీడికే వచ్చిన, ఖచ్చితంగా పానగాలకే వచ్చిన. ఇక్కడ ఇది దేవుళ్ళు తిరిగినటువంటి రాజ్యం ఇది. ఇలా దేవుళ్ళు తిరిగినటువంటి గడ్డనే మోసం చేసినటువంటి మూర్ఖులు కాంగ్రెస్ నాయకులు. ఆ మూర్ఖులకు బుద్ధి చెప్పాల్సింది మీరు అందరూ. ఆ ఓటు ద్వారా ఆ యొక్క కారు గుర్తుని గెలిపించి మరి రేపు భవిష్యత్తులో మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఎలక్షన్ వస్తుంది. కాబట్టి ఆ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల ద్వారా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బంద్ అయినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా పెట్టుబడి సాయం కానీ, రైతు చనిపోతే మన 5 లక్షల బీమా కానీ, మరి ఇట్లాంటివన్నీ కూడా మరి మనము మళ్ళీ
కేసీఆర్ పాలనతోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మరి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి మళ్ళీ మనం ఏవైతే గతంలో అనుకున్నామో అవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా యాదవ్ సోదరులు కూడా నన్ను అప్పుడు వచ్చి ఇట్లా కావాలని ప్రదీప్ తర్వాత యానయ్య గారు వీళ్ళు ఎమ్మడే ఎమ్మడే మరి ముత్యాల నరసింహ గారు అంతా మన వాళ్ళు అంతా ఇక ఎమ్మడే అడగానే కమిటీ మొత్తం అడగానే 20 లక్షలు 30 లక్షలు ఎమ్మడే ఇస్తా ఇంకా కూడా 20 లక్షలు అయినా ఇస్తా అనుకున్నా కానీ మరి మనం గెలుచుంటే మీకు ఇంకొక 34 లక్షలు ఇచ్చి పడేస్తుంటే కాబట్టి అయిపోయేది. మళ్ళీ నేను వచ్చే కంప్లీట్ చేస్తా, ఏమి ఇబ్బంది లేదు. ఈసారన్నా నన్ను గెలిపించే కార్యక్రమం నన్ను ఈసారి ఇద్దరిని గెలిపిస్తే నన్ను గెలిపించినట్టే. ముగ్గురు గెలిపించాలి. ఒకటి మొదటి వార్డు సూర మహేష్, రెండో వార్డు పెరికే యాదయ్య, మూడో వార్డు పేట అశోక్ వాళ్ళ భార్య వినోద మల్లేశ్వరి. కాబట్టి దయచేసి మీకు సంబంధించినటువంటి పానగల్లకు సంబంధించినటువంటి మీరు అందరూ కూడా ఒకరికొకరు అనుకొని ఖచ్చితంగా 3 వార్డులు గెలిపించాలా. దాంతోపాటు మీరు నల్గొండ టౌన్లో కూడా వస్తారు కాబట్టి మీకు బంధువులు ఉంటారు, మీకు రిలేషన్స్ ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు కూడా మా దగ్గర అంతా కూడా కారు గెలుస్తుందని చెప్పి ఇక్కడ కూడా డైవర్ట్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి కారుకి వేయాలనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇండిపెండెంట్గా నేను పోటీ చేసినప్పుడు ఆటో 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 ఈ నుంచే స్టార్ట్ అయింది ఆటో ప్రచారం. ఈ ఆటో ప్రచారం నల్గొండ అంతా బాకి ఆ కాంగ్రెస్ వాళ్ళకు మన ఆ బూతుల కాడ జనం లేకుండా అయిపోయారు. కాకపోతే మనకు మోసం జరిగింది ఏంటి, దొంగ ఆటో. ఆ దొంగ ఆటోకి 20,000 ఓట్లు మోసపోయి మనం ఓడిపోయినాం. కాబట్టి ఈసారి జాగ్రత్తగా మరి మళ్ళీ కారు ప్రభంజనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సోదరులు కానీ, మహిళలు కానీ, అందరూ యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మరి సహకరించి ఈ మూడు వార్డులని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని మరి కోరుతూ చిన్న మనస్పర్ధలు ఉన్న మరి పార్టీ కోసం మీరందరూ కూడా మరి పక్కకు పెట్టి పార్టీని గెలిపించుకునే కార్యక్రమాన్ని చేయండి. అదేవిధంగా సిపిఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి మరి కట్టుగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మనం కూడా సిపిఎం పార్టీ నుంచి 20వ వార్డు సలీం కూడా ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా మన వైపు తిప్పుకొని అందరూ కూడా కలిసి ప్రచారం చేసి ఈ 3 వార్డులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ ముగ్గురిని గెలిపేయండి. ఈ ముగ్గురు గెలిపే రేపటికి నా ఎన్నికలకు కేసీఆర్ గారి ఎన్నికలకు అవుతుంది. మనం గెలిచినామంటే మళ్ళీ ఈ యొక్క పానగాళ్ళు రూపురేఖలే మార్చి పడేస్తాను కూడా. ఇవాళ ఎకరం ధర 1 కోటి 2 కోట్లు ఉంటే అలా 5 కోట్లకి ఎకరం చేసే బాధ్యత నాదని మరొకసారి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.